హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సుమా. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇది వచ్చేసి డిసెంబర్ 31st డే వ్లాగ్ అండి. సో ముందుగా అయితే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ ఈ సంవత్సరం చాలా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మేము ఇప్పుడైతే తిరుపతికి వెళ్తున్నామండి. మాకు ట్రైన్ వచ్చేసి 8కి ఉందండి. అది వచ్చేసి చార్మినార్ ఎక్స్ప్రెస్. ఇది ఓన్లీ గూడూరు వరకే వెళ్తుంది. అక్కడ నుండి వెహికల్ ద్వారా కానీ బస్ ద్వారా కానీ మనం తిరుపతికి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. మేమైతే 7:30 అలా వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఇంతకుముందు మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ కొద్దిగా రైల్వే స్టేషన్లో మార్పులు అయితే వచ్చాయి. అది వచ్చేసి ఇక్కడ ముందట చూడండి, ఆయన వరంగల్ అని ఉంది. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఇది లేదనుకుంటా, లేదు, కొద్దిగా బాగుంది, ఇలా నీట్గా కూడా ఉందండి. ఇక మేమైతే ట్రైన్ ఎక్కి గూడూరు దాకా వచ్చాము. మేము గూడూరుకి వచ్చేసరికి మార్నింగ్ 4 అలా అయింది. ఇక్కడైతే వెహికల్స్ అయితే ఉన్నాయి, బస్సులు అయితే లేవండి. ఇక్కడ రైల్వే స్టేషన్ దాకా కూడా బస్సులు వస్తాయన్నారు, కానీ అది కరెక్ట్ ఏ టైం అనేది మనకు తెలియదు. సో మళ్ళీ మనకు జనవరి 1కే దర్శనం అనేది ఉన్నది. సో మనం మళ్ళీ తిరుపతికి వెళ్ళి అక్కడ నుండి తిరుమల కొండపైకి వెళ్ళాలి. 2 గంటల వరకే మనము అక్కడ అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో మేమైతే ఇక ఒక వెహికల్ తీసుకొని బస్ స్టాప్కి అయితే వెళ్ళామండి. బస్ స్టాప్కి వెళ్ళేసరికి తిరుపతికి వెళ్ళే బస్ అయితే రన్నింగ్లో ఉంది. సో మేము తొందరగా తిరుపతికి వెళ్ళే బస్ అయితే ఎక్కాము. మేమైతే ఒక 3 months బ్యాకే తిరుపతికి వెళ్ళామండి. వెళ్ళేసి వచ్చాము ఆన్లైన్ బుకింగ్ ద్వారా. ఇది వచ్చేసి మాకు లక్కీ డీప్లో వచ్చింది. ముక్కోటి ఏకాదశి నుండి 3 days వరకు లక్కీ డీప్లో వచ్చిన వారికి వైకుంఠ ద్వార దర్శనం అనేది కలుగుతుంది. సో అందుకనేసి మేము అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాల్సి వచ్చింది. ఇక ట్రైన్ బుకింగ్ అనేది కూడా మేము వెళ్ళడానికి ముందు డేనే చేసుకున్నాము. లేకుంటే ఒక 3 months ముందే మేము ఆన్లైన్ బుకింగ్ అయితే చేసుకుంటామండి ట్రైన్కి. అదైతే పద్మావతి ఎక్స్ప్రెస్ వరంగల్ టు తిరుపతికి డైరెక్ట్ ఉంటుంది. ఇక్కడ దిగాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇది చార్మినార్ ఎక్స్ప్రెస్ కాబట్టి ఇది గూడూరు వరకే వెళ్తుంది. అక్కడ నుండి అయితే బస్ ద్వారా కానీ వెహికల్ ద్వారా కానీ వెళ్ళాల్సి ఉంటుంది. మేమైతే ఫైనల్గా తిరుపతికి అయితే రీచ్ అయ్యామండి. మాకు తిరుపతిలో రూమ్ అనేది అలాట్ అయింది. అది విష్ణు నివాసంలో. ఇక తిరుమల కొండపైన ఎలాంటి రూమ్ అయితే అలాట్ కాలేదు. సో మేము ఇప్పుడు రూమ్కి అయితే వెళ్తున్నామండి. ఈరోజు జనవరి 1st కదా. ఇక హోటల్లో చూడండి ఎంత బాగా ముగ్గు వేశారు, చాలా బాగుంది. జనవరి 1st ఫీల్ అయితే వచ్చింది ఆ ముగ్గు చూడగానే. 2025 అయితే ఎంత తొందరగా గడిచిపోయిందో అనిపిస్తుందండి. అసలు ఈ 2026 అయితే మేము మోస్ట్ మెమరబుల్గా గుర్తుండిపోతుంది మాకు. ఎందుకంటే మేము జనవరి 1st డేనే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనంకి అయితే వెళ్తున్నాము. సో ఈ సంవత్సరం మొత్తం మంచి జరగాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్గా మేమైతే రూమ్ తీసుకొని రెడీ అయితే అయ్యామండి. ఇక మేము తిరుమల కొండపైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. తిరుమల కొండపైకి లక్కీ డీప్లో వెళ్ళిన వారికి మాత్రమే అలో ఉందని చెప్పారు. అంటే నార్మల్గా దర్శనం చేసుకునే వారికి కానీ ఆన్లైన్ బుకింగ్ కానీ అలా ఏం అలో లేదు అన్నారు. 2 hours దర్శనం కూడా అయిపోతుందని చెప్పారు. కానీ లక్కీ డీప్లో వెళ్ళిన వారికి వైకుంఠ ద్వార దర్శనం 3 days అని చెప్పారు కదా. మేము వెళ్ళిన డే అయితే 3rd డే అయింది. సో ఇక నెక్స్ట్ డే నుండి నార్మల్ దర్శనాలు జరుగుతాయి కదా. ఇంకా అందుకనేసి పిచ్చి పబ్లిక్ ఉన్నారండి, మామూలుగా లేరు పబ్లిక్. మేము అనుకున్నాము పబ్లిక్ ఏముండరు కావచ్చు అనుకున్నాము, కానీ నెక్స్ట్ డే నుండి నార్మల్ దర్శనాలు ఉన్నాయి కదా. ఇంకా అందుకనేసి పబ్లిక్ కూడా చాలామంది వచ్చారు. ఇక మేమైతే కిందికి వెళ్ళి టిఫిన్ అయితే చేసి కొండపైకి అయితే ఒక వెహికల్ తీసుకొని స్టార్ట్ అయ్యామండి. ట్రాఫిక్ అయితే చాలా జామ్ అయింది. ఒక 1/2 hour వరకు ట్రాఫిక్లో ఉండిపోయాము.
ఫైనల్గా అయితే తిరుమల కొండపైకి వచ్చేసామండి. ఇక్కడ మంచిగా డెకరేషన్ చేశారు. అసలు ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇక్కడ అన్ని ప్లాస్టిక్ అనేది ఏమి ఉండదండి, అన్ని న్యాచురల్గా దొరికే ఫ్లవర్స్ తోటే వీళ్ళు ఇక్కడైతే అరేంజ్ చేస్తుంటారు. ఇక్కడ మనకు ప్లాస్టిక్ అనేది అసలు కనబడదు. సో ఇంత బాగా డెకరేషన్ చేశారంటే చాలా బాగుంది. నేను ఒకసారి అనుకున్నాను బ్రహ్మోత్సవాల టైంలో తిరుమలకు ఒక్కసారైనా వెళ్ళాలని. దేవుడు నాకు అలానే కరుణించాడో ఏమో, మళ్ళీ నేను ఈ వైకుంఠ ద్వార దర్శనం, లక్కీ డీప్ ద్వారా అయితే ఈ అలంకరణ అయితే చూడగలిగాను. ఎంత బాగా అంటే ఎంత బాగా అరేంజ్ చేశారో చూడండి. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. మనకి ఎక్కడ దొరకని ప్రశాంతత అనేది తిరుమల కొండపైన అయితే ఖచ్చితంగా దొరుకుతుందండి. నాకైతే అలానే అనిపిస్తుంది. ఎన్ని ప్లేసెస్ చూసినా తిరుమల కొండపైకి ఒక్కసారి వెళ్తే అసలు పాజిటివ్ వైబ్స్ అనేవి చాలా ఉంటుంది. నాకు చాలా బాగా అనిపిస్తుంది. మేము ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ కూడా వెళ్ళొస్తుంటాము తిరుమల కొండపైకి. సో ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారు. అయితే మాకు దర్శనం అనేది ఆఫ్టర్నూన్ 2కి ఉందండి. అయితే ఇక్కడ ఏమైందంటే మేము వెళ్ళిన రోజు విఐపీలు ఎవరో వచ్చారంట. సో మాకు అందుకనేసి దర్శనం అనేది చాలా లేట్ అయిందండి. ఒక మార్నింగ్ లక్కీ డీప్లో వెళ్ళిన వారిని, ఆఫ్టర్నూన్ లక్కీ డీప్లో వెళ్ళిన వారిని అందరినీ కంపార్ట్మెంట్లలో కూర్చోబెట్టారు. ఒక 30-40 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందరినీ అందులో కూర్చోబెట్టారు. మేము మార్నింగ్ 12కి అట్లా వెళ్తే మాకు బయటికి వచ్చేసరికి 6 అయిందండి. ఒక 4 వరకు కంపార్ట్మెంట్లలోనే కూర్చోబెట్టారు. తర్వాతకి ఒక 2 అవర్స్లో మాకు వైకుంఠ ద్వార దర్శనం ద్వారా ఆ వెంకటేశ్వరుని దర్శనం అయితే కలిగింది. సో మేము 6కి అయితే అలా బయటకు వచ్చాము. ఇక్కడ తిరుమల కొండపైన ఏంటి అంటే అసలు మనకు ఫుడ్కి కానీ, వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదండి. అడుగడుగున అన్ని ఫెసిలిటీస్ అయితే మనకు తిరుమల కొండపైన కనిపిస్తూ ఉంటాయి. మనకు టెంపుల్ లోపల అయితే ఎలాంటి సెల్ ఫోన్స్ అనేవి అలో ఉండదు. సో ఫైనల్గా మేమైతే ఆ వెంకటేశ్వరుని దర్శనం అయితే ఇయర్లో 2 టైమ్స్ చేసుకున్నామండి. ఈ జనవరి ఫస్ట్ డేనే మేము తిరుమలలో ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఫైనల్గా అయితే దర్శనం అయితే చేసుకుని బయటికి వచ్చాము. ఇక్కడ అరౌండ్ 7:30-8 అవుతుంది. ఇక మేము కిందికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మేము ఒక క్యాబ్ అయితే మాట్లాడుకొని కిందికి వెళ్తున్నామండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.